వెల్కమ్ టు నిఘా9. కొత్త సీడీల పైరసీ చేసి సీడీలు విక్రయిస్తున్న వ్యక్తులను మార్కెట్ పోలీసులు అరెస్టు చేశారు. అత్తారింటికి దారేది, తుఫాన్, అడ్డా మొదలైన తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాల సీడీలను కూడా అమ్ముతూ అడ్డంగా దొరికిపోయారు. ఖైరతాబాద్లోని మాతా రాజ్ కుమార్ సీడీ షాప్ నుండి మాదన్నపేటకు చెందిన దీపక్ తెచ్చి మార్కెట్లో అమ్ముతుండగా పట్టుకున్నారు. అతని నుంచి 2100 ఆడియో సీడీలు, 600 సినిమా సీడీలు, 480 ఇంగ్లీష్ సీడీలు, 200 బెంగాలీ సీడీలు, 27 సీడీ బైటర్లను స్వాధీనం చేసుకున్నారు. దీపక్ను రిమాండ్కు తరలించారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం. నిఘా9. 6 గంటల సమయంలో నిన్న సాయంత్రం మా ఎస్ఐ బాలస్వామి గారు మొండ మార్కెట్ ఏరియాలో ఈవినింగ్ ప్రతిరోజు విధిగా పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఆ సమయంలో ఒక సమాచారం వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏమనంటే ఒక వ్యక్తి పైరేటెడ్ పైరసీ సీడీలు ఏరియాలో సప్లై చేయడానికి తిరుగుతున్నారు. పొటెన్షియల్ కస్టమర్స్ చూసుకుని సప్లై చేయడం జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్తో వస్తే కొద్దిసేపటి తర్వాత సుమారు 20 నిమిషాల తర్వాత అతను పట్టుకోవడం జరిగింది. అతని పేరు దీపక్. అతన్ని పట్టుకున్న తర్వాత అతని దగ్గర ఒక 425 సీడీలు, పైరసీ సీడీలు, దాంట్లో ఇంక్లూడింగ్ లేటెస్ట్ సినిమాలు కూడా ఉన్నాయి. అత్తారింటికి దారేది, తర్వాత తుఫాను, తర్వాత ఇతరత్ర హిందీ తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు, పాత సినిమాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మొత్తం మీద ఇవన్నీ పైరసీ సీడీలు ఇవన్నీ కూడా. అతను ఇచ్చిన సమాచారం మేరకు, అతను ఇచ్చిన ఒప్పుకోలు పంచనామా మేరకు అతనికి సప్లై చేసే వ్యక్తి ఇంకొక అతను రాజ్ కుమార్, రెసిడెంట్ ఆఫ్ విజయనగర్ కాలనీ. కంటే పైగానే ఉన్నాయి అతని దగ్గర. అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో విశేషం ఏంటంటే మామూలుగా పైరసీ సీడీలు ఇవన్నీ పట్టుకుంటుంటారు. అప్పుడప్పుడు లా అండ్ ఆర్డర్ పోలీస్ అని టాస్క్ ఫోర్స్ అని పట్టుకుంటుంటారు. ఇప్పుడు కొద్దిగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన విషయం ఎందుకు వచ్చిందంటే సంఖ్య ఎక్కువ ఉంది ఈసారి. పైరసీ సీడీల సంఖ్య మామూలుగా మనకు 500, 300, 200 దొరుకుతుంటే 1000 దొరకడం చాలా ఎక్కువ. ఈసారి ఎక్కువ ఉంది. ప్లస్ ఒకటేసారి ఆ సీడీ రైటర్స్ ఉన్నాయన్నమాట. విసిడి రైటర్స్ 27 రైటర్స్ ఉన్నాయి. అంటే ఒకటేసారి ఒక మాస్టర్ కాపీని తెచ్చి సీడీని 27 కాపీలు ఒకటేసారి తయారు చేయొచ్చు అనమాట. ఇతనికి ఇంకా సప్లై చేసే వాళ్ళు సిటీలో ఎవరు లేరు. రాజ్ కుమార్ అతను డైరెక్ట్ మద్రాసు నుంచి మాస్టర్ ప్రింట్ తెప్పించుకుంటాడు. మద్రాసులో మణి అనే వ్యక్తి ద్వారా తెప్పించుకుంటాడట. ఆ మణి అనే వ్యక్తి ఎక్కడుంటారన్న సంగతి తెలియదు. ఫోన్ నెంబర్ మాత్రం ఇతని దగ్గర ఉంది. ఇతను వెళ్ళినప్పుడు మద్రాసులో ఒక వేరే ప్లేస్లో కలుసుకుంటారు. ఇద్దరు కలుసుకుని అక్కడ నుంచి తీసుకొని వస్తారు. అత్తారింటి దారేది ఇవన్నీ కూడా సినిమాలు అక్కడ నుంచి తెచ్చాడట. మాస్టర్ ప్రింట్ అక్కడ నుంచి తెచ్చుకుంటాడు అతను. అది పైరేటెడ్ సీడీ అన్నమాట. అది తెచ్చి ఇక్కడ వీటిలో అతను కాపీ చేసేస్తాడు అన్నమాట. ఇంట్లో కూర్చొని కాపీ చేసి తనకు తెలిసిన తన ఏజెంట్ల ద్వారా సిటీలో సప్లై చేస్తారు. ఇతను ప్రధానంగా వెస్ట్ జోన్, నార్త్ జోన్, సికింద్రాబాద్ అండ్ వెస్ట్ జోన్ అంటే పంజగుట్ట, బంజారా హిల్స్, హుమాయూన్ నగర్ ఈ ఏరియాలో ఇతను సప్లై చేస్తాడు అన్నమాట. వాటర్ అందరికి ఇచ్చిందా? ఫ్రీ ఎక్కడ ఇచ్చారా?